జనవరి 3 నుంచి నిర్వహించే సారస్ ప్రదర్శనలశాల ఏర్పాట్లపై కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమాన్ని మినీ భారత సాంస్కృతిక కళా సమ్మేళనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సారస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ. ఈ సొసైటీ ప్రదర్శనశాలలో దేశం నలుమూలల నుండి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు పాల్గొంటారు. ఇందులో భాగంగా 250కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సాంప్రదాయ ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం జరుగుతుంది. ఈ మినీ భారత సమ్మేళనానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలను తిలకించటమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలు, చేనేతలు, ఆహార పదార్థాల రుచులను తెలుసుకోవాలని కోరారు. సారస్ పర్యావరణ హిత కార్యక్రమంగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ వేడుక నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణ పట్ల కార్యాచరణ ఉండాలన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాల నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొబైల్ నెట్వర్క్, వైఫై తదితర ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండా చేయాలని సూచించారు. సారస్ కు బ్రాండింగ్ జరగాలని మంత్రి పెమ్మసాని చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం క్రీడలతో పాటు వివిధ రంగాల్లో పేరొందిన వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానించాలని సూచించారు. దేశంలోని విభిన్న కళలు ఉట్టిపడేలా ఉత్తమ, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థుల కొత్త ఆలోచనలకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆహారశాలలో నవరుచుల సమ్మేళనం కావాలని తెలిపారు. ఫుడ్ కోర్ట్ల ఆహార నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. గ్రామీణ వంటకాలు, చిరుధాన్యాల రుచులు అందించాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల ఉత్తమ ఉత్పత్తులను ప్రోత్సహించడం సారస్ ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.